పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన వంతెన గడ్డర్లు మరోసారి కూలిపోయాయి. భారీ గాలులకు 17, 18 నంబర్ పిల్లర్లు కుప్పకూలాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి వర్షం కురిసిన సమయంలో ఈ పిల్లర్లు గడ్డర్లు కూలిపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకల కోసం ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. అయితే కాంట్రాక్టర్లు మధ్యలోనే వెళ్లిపోవడంతో పనులు సగంలో నిలిచిపోయాయి. గత ఏప్రిల్ నెలలో 3 గడ్డర్లు కూలిపోగా తాజాగా మరో 2 పిల్లర్లు నేలమట్టమయ్యాయి. వంతెన నిర్మాణాన్ని 2016 ఆగస్టు నెలలో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్లు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం 49 కోట్ల రూపాయలను కేటాయించారు. 2023లో అదనంగా మరో 11 కోట్ల నిధులను కేటాయించారు. 9 ఏళ్లుగా పనులు జరుగుతున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. ఈ వంతెన పక్కనే తాత్కాలిక మట్టి రహదారి నిర్మాణం చేసి ఇరువైపులా రాకపోకలు కొనసాగిస్తున్నారు. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మానేరు నదిలో నీటి ప్రవాహం పెరగడంతో రాత్రి సమయాల్లో రాకపోకలు తగ్గించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మానేరు వంతెన గడ్డర్లు కూలిన ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, 30 కిలోమీటర్ల దూరాన్ని అటు పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాల మధ్య తగ్గించడానికి మానేరు నది పైన ఈ భారీ వంతెన నిర్మాణాన్ని గత ప్రభుత్వం 2016లో 49 కోట్ల రూపాయలతో చేపట్టింది. అయితే గతంలోనే భారీ వర్షాలకు పలు పిల్లర్లు కొట్టుకుపోయాయి, మధ్యలో వేసిన చెక్ డ్యాంలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో కాంట్రాక్టర్ తిరిగి తనకు అదనపు డబ్బులు కేటాయించాలని కోరటంతో మళ్ళీ గత ప్రభుత్వం అదనంగా దానికి ఆ బ్రిడ్జి కోసం నిధులు కూడా కేటాయించింది. అయితే ఆ కాంట్రాక్టర్లు ఆ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగి ఖాళీగానే ఉంది. అయితే ఇటీవల ఏప్రిల్లో ఒకసారి భారీ గాలికి భారీగా పెద్ద ఎత్తున వీసిన గాలులకు 3 బిడ్డర్లు కూలిపోయాయి. ఆ సమయంలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుంచి పెద్దపల్లికి వస్తున్న చాలా మంది వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే బ్రిడ్జి కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా అర్ధరాత్రి మరోసారి 17, 18 పిల్లర్లు కూలి పైన ఉన్న 3 గిడ్డర్లు మరోసారి కూలిపోవడంతో మళ్ళీ పెను ప్రమాదం తప్పింది. అయితే పూర్తిగా గతంలో R&B అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ బ్రిడ్జి నాణ్యతను పరిశీలించారు. పూర్తిగా నాసి రకంగా నిర్మించడంతో అది అలాగే ఖాళీగానే ఉంది. సో మరోసారి కూలటం కొంత ప్రమాదం నుంచి అయితే అక్కడ ఎవరూ రాకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. కాకపోతే జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుంచి పెద్దపల్లికి వెళ్తున్న చాలా మంది వాహనదారులు దాని కింది నుంచి ఒక మట్టి రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వర్షానికి కొంత వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదం జరిగినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు. అయితే ఈ మరోసారి గిడ్డర్లు కూలటంతో బ్రిడ్జిని పూర్తిగా తొలగించాల్సిందే అన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తిరిగి టెండర్లు వేయాలన్న అది కూడా వినిపిస్తోంది. మరోవైపు గతంలో మధ్యలోనే పనులు నిర్మించిన కాంట్రాక్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.